అందరికీ నమస్కారాలు. నా పేరు లక్ష్మి. సోషల్ మీడియా. నిన్నటి రోజున ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మైదీపట్నం డిపో అపురూప కాలనీకి వచ్చే బస్సుని ఒక ఆయన కండక్టరు, డ్రైవరు తాగి ఒక స్కూటీని గుద్దేసిండు. మహిళల్ని ఎట్లా పడితే అట్లా గలీజ్గా మాట్లాడాడు. అట్లాగని జీడిమిట్ల డిపో వాళ్ళకి చెప్పి పోలీస్ గారు ఉన్నారు, ఆ సార్ గారికి, ఆ లీడర్ గారికి చెప్పి ఆర్టీసీలో డిపో దగ్గర ఉండే వాళ్ళకి ఆయన చూపించాము. మైదీపట్నం డిపో తాగి ఒక డ్రైవరు మహిళల్ని అతి దారుణంగా తిట్టిండు. గలీజ్ మాటలు తిడుతున్నాడు, లంజలు అంటున్నాడు. ఎందుకు వచ్చినవే, ఎందుకు ఎక్కినవే అంటున్నాడు. అందరినీ పట్టుకొని చిల్లరగా మాట్లాడుతున్నాడు. ఒక డ్రైవరా డిపోలో పెట్టుకున్న ఇలాంటి వాళ్ళని మీరు డిపోలో పెట్టుకుంటున్నారా? మహిళల మీద ఫోకస్ పెట్టుకొని మహిళలు బస్సులు ఎక్కుతుంటే ఎక్కనీయకుండా బస్సుల్ని బంద్ చేసుకొని డోర్లు వేసుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు డిపోలో ఉండ లేడీస్, జెంట్స్. అట్లాగని నిన్న కొట్లాడిన జెంట్స్ ఇద్దరు, కండక్టరు, డ్రైవరు తాగున్నారు. ఫుల్లుగా తాగి ఎట్లా పడితే అట్లా, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, చూసుకోండి. మన జీడిమిట్ల డిపో దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్కూటీ మీద పాపము ఒక చిన్న బాబుని, ఇద్దరు తల్లిదండ్రులని ఉల్టా పల్టా వచ్చాడు కొట్లాడుకుంటా. అపురూప కాలనీ నుంచి కొట్లాడుకుంటా నుంచి దాకా తాగి ఎట్లా పడితే అట్లా చాలా దారుణంగా మాట్లాడాడు మహిళల్ని. ఇలాంటి బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్ని ఇమ్మీడియట్లుగా తీసేయాలా? మహిళల మీద ఎలా పడితే అలా మాట్లాడికే హక్కు, అధికారము ఏ డిపో వాళ్ళకి, డ్రైవర్లకి, కండక్టర్లకి ఇలాంటి మాటలు మాట్లాడమని డిపోలో ఇస్తారా? సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి డ్యూటీ కూడా లేకుండా చేసి 6 నెలలు, 3 నెలలు కాదు, 3 నెలలు మీరు డిపోలో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. 3 నెలలు కాదు, సంవత్సరం ఆపండి వాళ్ళని. డిపో నుంచి సంవత్సరం వాళ్ళకి డ్యూటీ లేకుండా ఆపండి. మళ్ళా మారితేనే ఆ డ్యూటీకి అనేది పిలుచుకొని చేసుకోండి. అట్లాగని ఇదే డిపోలు కాదు, బోడిప్పల్ డిపో వాళ్ళు, జీడిమిట్ల డిపో వాళ్ళు, పటాన్ చెరువు డిపో వాళ్ళు, మియాపూర్ డిపో వాళ్ళు, ఎల్బీ నగర్ డిపో వాళ్ళు, ఎల్బీ నగర్ డిపో కాదు, ఐతనగర్ డిపో, దిల్సుఖ్ నగర్ డిపో, పటాన్ చెరువు డిపో, యాదగిరిగుట్ట బస్ స్టాపు, కొత్త బస్ స్టాపు, మహిళలని అతి దారుణంగా మాట్లాడుతున్నారు. కానీ అందులో ఒక్కరు మాట్లాడితే ఆ ఒక్కరి మాట అన్ని డిపో వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతున్నారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతున్నారు. డిపోలో మీకు టిక్కెట్లు రావాలంటే డిపో ఏం చెయ్యాలి? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇవ్వాలి? ఒక డిపో వాళ్ళకి సపోర్ట్ లేకపోతే డ్రైవర్లకి, కండక్టర్లకి ఒక సపోర్ట్ అనేది ప్రజలకి ఇవ్వకపోతే మీ డిపో ఏం చేస్తుంది? ప్రజల్ని తిట్టి కొట్టమని చెప్పిందా మీ డిపో వాళ్ళకి? పెద్దవారున్నారు, చిన్నవారున్నారు, మంచి
కండక్టర్లు డ్రైవర్లని మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు చెడ్డోళ్ళు అవుతున్నారు. వీళ్ళ వల్ల చిల్లరగా మాట్లాడే వాళ్ళ వల్ల ఒక్కళ్ళు మాట్లాడితే ప్రతి ఒక్క డిపో వాళ్ళకి అది చెడ్డ మాటే వస్తుంది. మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతున్నారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతున్నారు. కానీ డిపో అంటే ఎట్లా ఉండాలి, ఆర్టీసీ డ్రైవర్లు అంటే ఎట్లా ఉండాలి, కండక్టర్లు అంటే ఎట్లా ఉండాలి? కండక్టర్ కాడ లేడీస్ పోయి ముద్దులు పెట్టుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా టికెట్లు తీసుకోకుండా ఏం లేకుండా మీటింగులు పెట్టుకుంటే అది డిపోనా? డిపోలో పనిచేసుకునే కండక్టర్లు డ్రైవర్లు ఇదేనా పద్ధతి చేసుకునే వాళ్ళకి భార్యలు లేరా? డ్రైవర్లకి కండక్టర్లకి భర్తలు లేరా? వాళ్ళకి డ్రైవర్ కండక్టర్లకి ఒక పద్ధతి సాటించాలి, ఒక పద్ధతి అనేది నేర్పించాలి డిపోలో ఉండే వాళ్ళకి. మరి అతి దారుణంగా మహిళలు అనే వాళ్ళని పట్టించుకోకుండా టికెట్ ఫ్రీ అనేది ఎందుకు పెట్టించిండు? ఎందుకు పెట్టారు మీరు? ఆ టికెట్ ఎవరిది? ఆ టికెట్ అంటే ఎవరిది? జెంట్స్ టికెట్లు లేడీస్కు పెట్టారు మీరు. పార్టీ సంబంధించిన డిపోకి మహిళలకి టికెట్ ఫ్రీ అని ఎందుకు పెట్టారంటే రేటు పెంచుకుంటానికి జెంట్స్ టికెట్లు లేడీస్కు పెట్టారు మీరు. అలాంటి పార్టీని ముందుకు వస్తుందని మనం కోరుకొని ఓటేసి గెలిపించి మహిళలను తిట్టి కొట్టి సంపమని ప్రభుత్వానికి చెప్పిందా? ప్రభుత్వం వచ్చి డిపో వాళ్ళకి చెప్పారా? ఇది పద్ధతేనా, సిస్టమేనా? ఆర్టీసీ అంటే ఎట్లా ఉండాలి? కండక్టర్లు డ్రైవర్లకి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా? వాళ్ళకి ట్రైనింగ్ నేర్పుతున్నారా లేదా? వాళ్ళకి చెప్పడానికి మీటింగులో ఏమన్నా చెప్తున్నారా లేదా? డిపో ఏం చేస్తుంది? మహిళల్ని తిట్టి కొట్టమని చెప్పి సంపేయమని చెప్తుందా డిపోలో? ఇలాంటి డిపో వాళ్ళని, మంచి డిపో వాళ్ళని కూడా చెడ్డ డిపోలను చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు. ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారా కండక్టర్లు, డ్రైవర్లు? ఇలాంటి పద్ధతి అంటే ఇది కరెక్ట్ కాదు. తాగి ఒక జెంట్స్ తాగి డ్రైవరు కండక్టరు ఇద్దరు జెంట్సేను కావాలంటే జీడిమెట్ల డిపో దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి చూడమనండి. పోలీస్ ఆఫీసర్లకు కూడా చెప్పారు వాళ్ళకి. జీడిమెట్ల డిపో వాళ్ళు చూశారు. ఆయన ఎట్లా పడితే అట్లా రిటర్న్ తిరిగాడు. తిరగటం కూడా రిటర్ను. వాళ్ళు కొట్లాడితే బైక్ స్కూటీ పడేసి తొక్కుకుంటా బయలుదేరాడు. అలాంటి డ్రైవర్లు కండక్టర్లు పెట్టుకొని మహిళల్ని అతి దారుణంగా తిట్టమని ఆర్టీసీ డిపో చెప్పిందా కండక్టర్లకి, డ్రైవర్లకి? ఇదేనా చెప్పేది? మహిళలంటే ఎక్కించుకొని వాళ్ళకి టికెట్ ఇచ్చి మర్యాదతో మంచిగా మాట్లాడి నవ్వుతూ సంతోషంగా టికెట్లు తీసుకోవాలి. అది ఆర్టీసీ డిపో వాళ్ళ కండక్టర్లు కానీ డ్రైవర్లు కావాల్సిన గుణము. మంచితనం అంటే, మంచి పేరంటే, ప్రతి ఒక్క డిపో వాళ్ళకి మంచి పేరు రావాలంటే ప్రజల్ని తిట్టడం కాదు, మాట్లాడటం కాదు. వాళ్ళు వచ్చారా, వాళ్ళ పని ఏందో చూసుకున్నారా, టికెట్ ఇచ్చిందా, వాళ్ళ అమౌంట్ ఏందో తీసుకుందా, ఉన్నారా, సైలెంట్గా పోయారా? సైలెంట్గా పోవాలి, సైలెంట్గా రావాలి. బస్ అనేది ప్రజలకి మంచిగా వాళ్ళ జెంట్స్ సీట్లలో కూడా లేడీస్ కూర్చుంటున్నారు. లేడీస్ జెంట్స్ సీట్లో కూర్చున్నారు, జెంట్స్ సీట్లో లేడీస్ కూర్చుంటున్నారు. దాంట్లో ఎలాంటి తప్పు ఉండదు. ఎందుకంటే లేడీస్ సీట్లో జెంట్స్ కూర్చుంటున్నారు, జెంట్స్ సీట్లో లేడీస్ కూర్చుంటున్నారంటే దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కూర్చోవాలా. ఎందుకంటే జెంట్స్ కూడా చెప్పేది మేము ఇది ఒక్కటే కోరిక, మీరు ఏ సీట్లో ఖాళీ ఉన్నా జెంట్స్ ఇమ్మీడియట్లుగా మీరు కూర్చోండి. మీకు ఆ లైఫ్ మీకు ఉంది. ఎందుకంటే మంచితనం అనేది మీకు ఉంటుంది. ఎందుకంటే మీరు టికెట్ అమౌంట్ ఇచ్చి టికెట్ కొంటున్నారు. మీరు టికెట్ తీసుకుంటుంటే మీ సీట్లో మీరు కూర్చునే హక్కు, అధికారం ప్రతి ఒక్క జెంట్స్కు ఉంటుంది. కూర్చోండి,
ధైర్యంగా. లేడీస్ సీట్లైనా జెంట్స్ సీట్లైనా మీరు కూర్చోండి. ఎందుకంటే జెంట్స్ సీట్లో లేడీస్ కూర్చున్నారు కాబట్టి లేడీస్ సీట్లో కూడా జెంట్స్ కూడా కూర్చోండి. మీకందరికి కూడా ప్రతి ఒక్క ప్రెస్ మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటారు. ఆర్టీసీ చేసేది తప్పు, ఆ తప్పుని పైకి తీసుకొచ్చేది తప్పు, మంచిగా ఉండాలని కోరుకునేది తప్పు చేస్తున్నారు. ఆర్టీసీలో డ్రైవరు కండక్టర్లు కూర్చొని టికెట్ తీసుకోకుండా, జెంట్స్ టికెట్లు తీసుకోకుండా ఎంజాయ్ చేస్తున్నారు. డ్రైవరు కండక్టర్ అంటే ఎట్లా ఉండాలి? ఒకవేళ డ్రైవర్తో మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడాలి? తినేటప్పుడు కూర్చొని, అన్నం తినేటప్పుడు బస్సులో ఫ్రీగా కూర్చొని మాట్లాడుకోమనండి. ఇది పద్ధతి అంటారు. నువ్వు మహిళలు వచ్చినప్పుడు, జెంట్స్ వచ్చినప్పుడు డ్రైవర్ కాడ మీటింగులు పెట్టుకుంటూ టిక్కెట్లు తీసుకోకుండా ఎంజాయ్ చేయటానికి ఆర్టీసీ బస్సులు పెట్టారా? మీటింగులో మీరు డ్రైవర్కి కండక్టర్లకు చెప్పటం లేదా? డిపో వాళ్ళు, ప్రతి ఒక్క డిపో వాళ్ళు చెప్తున్నారా లేదా? మహిళలు, లేడీస్, జెంట్స్ ఎట్లా పోతున్నారు, ఎట్లా వస్తున్నారు అని మీరు వాళ్ళకి ఎంక్వైరీ అనేది ప్రతి ఒక్క ఏరియాకి రావాలి. అది పద్ధతి అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క డిపో వాళ్ళకి కూడా మేము చెప్పేది ఇది ఒక్కటేను. పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా బాధపడ్డారు. మహిళల్ని ఇంత దారుణంగా తిట్టడం చాలా తప్పు. అదే కాకుండా ఒక స్కూటీ మీద వచ్చి ఆయన లైన్లో ఆయన పోయే టైంలో ఇట్లా తిరిగి ఉల్టా పల్టా చేసి తాగి వాళ్ళని గుద్దుకుంటా పోయాడు. అక్కడి నుంచి ఇక్కడి దాకా తిట్టుకుంటూ వచ్చి మళ్ళా సిగ్నల్ దగ్గరే స్కూటీని గుద్దేసి ఆపమన్నా ఆపకుండా దన్నమని వెళ్ళిపోయాడు. ఇది తప్పు కదా? డిపో వాళ్ళు చేసే తప్పులు ఇదేనా? ఆయన ఫోటో పెట్టి పంపిస్తాము. ఇమ్మీడియట్లుగా వాళ్ళ ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి. మైదీపట్నం డిపో వాళ్ళని, ఆ డిపో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నిన్న జరిగింది ఇది. నేను ఆ డేట్ కూడా పెడతాను. నిన్న ఎన్నో తారీఖు అంటే ఒక్క నిమిషము. నిన్న 15వ తారీఖు రోజు జరిగింది ఇది. 15వ తారీఖు రోజు జరిగింది నిన్న. ఇవాళ 17 కాదు, సారీ, నిన్న 16వ తారీఖు రోజున జరిగింది ఇది. ఇవాళ 17 కాబట్టి నిన్న 16వ తారీఖు రోజు యాక్సిడెంట్ చేసిండు. డ్రైవరు కండక్టర్లు తాగి తందనాలు ఆడుకుంటూ మహిళల్ని ఎట్లా పడితే అట్లా లంజలు గింజలు అని గలీజు మాటలు తిట్టుకుంటూ ప్రతి ఒక్క మహిళల్ని గలీజు మాటలు తిడుతున్నాడు. డ్రైవర్లు కండక్టర్లు చేసే తప్పులు ఇదేనా? అది తప్ప రైటా? అది గమనించి ప్రతి ఒక్క డిపోకి వీడియో పోవాలి. ప్రతి ఒక్క డిపోకి వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ, నా పేరు లక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ మొత్తం కూడా నేను ప్రజలకి న్యాయంగా ఉండాలని మా ప్రతి ఒక్క మీడియా వాళ్ళని కూడా మేము కోరుకునేది ఇది ఒక్కటేను. ప్రజలకి సపోర్ట్ ఉండాలి. మేము ప్రజల కోరికని ప్రతి ఒక్క డిపో వాళ్ళు ప్రభుత్వాలు తీర్చుకోవాలి. ఈ తప్పులు అనేది మళ్ళా రానియకుండా చెయ్యాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క డిపో వాళ్ళకి కూడా నమస్కారాలు, వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని ఇమ్మీడియట్లీ వాళ్ళకి డ్యూటీ లేకుండా చేయమని మేము కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క ప్రజలు కూడా, మహిళలు కూడా దారుణంగా తిట్టిన వల్ల ఆ మాటలు వాళ్ళకి భార్యలు ఉన్నారో లేరో తెలియదు, కానీ వాళ్ళకి భార్యలంటే ప్రేమ లేదు, ఆడపిల్లలంటే ప్రేమ లేదు, మగపిల్లలంటే ప్రేమ లేదు. డ్రైవర్ల కండక్టర్లకి వాళ్ళకి సంసారంలో ఉన్నారో లేదో తెలీదు, వాళ్ళకి జీవితాల్లో గెలవాలా తెలియాలా అనేది ఉందో లేదో తెలీదు. ప్రేమను పెంచుకుంటేనే ప్రతి ఒక్క డిపో వాళ్ళు కూడా ప్రేమను పెంచుకుంటారు.
చూస్తున్నారు ప్రజలు. అదే డిపో ఉల్టా పల్టా చేస్తే ఏ ప్రజలు కూడా డిపో వాళ్ళ మీద ఊరుకోదు. ఇది ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ, దానికి సాక్ష్యం జీడిమిట్ల డిపోలో ఉండే వాళ్ళకే తెలుసు. వాళ్ళు చూశారు, వాళ్ళ కళ్ళారా విన్నారు, మాట్లాడారు. ఆడ యాక్సిడెంట్ చేసింది కూడా ఆ బైక్ ఆయన, స్కూటీ ఆయన వచ్చి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ బాబుకి కాళ్ళు దెబ్బలు తాకినాయి, చేతులు నొప్పులు వచ్చినాయి, తలకాయ పగలపోయేది, చనిపోయి ఆయన బతికాడంటే అది అదృష్టము. వాళ్ళ జీవితం బాగుంది కాబట్టి, ఆ అబ్బాయి బయటపడ్డాడు కాబట్టి జర మంచిగా అయ్యింది. ఇలాంటి తప్పు జరగనీయకుండా ప్రతి ఒక్క డిపో వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. అక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఆర్టీసీ డ్రైవర్ని, కండక్టర్ని ఎట్లా చూడాలి, ఎట్లా మాట్లాడాలి, టికెట్ తీసుకునేటప్పుడు కానీ, టికెట్ ఇచ్చేటప్పుడు కానీ, మహిళలు వస్తే ఆయనకి ఏం అవసరం, ఎందుకు పెట్టారు మహిళల్ని? ఉత్తగా పెట్టారా, ఫ్రీగా పెట్టారా? ఫ్రీగా అంటే ఎవరి డబ్బులతో ఫ్రీగా పెట్టాడు? జెంట్స్ టికెట్లు లేడీస్కి ఫ్రీగా పెట్టాడు. ఎవరు ఆస్తులు, ఎవరు అంతస్తులు కాదు ఇది. మహిళలు జెంట్స్ టికెట్లు, ప్రజలు టికెట్లు, అవి జెంట్స్ టికెట్లు లేడీస్కి పెట్టారు. అది చాలా తప్పు. ఆర్టీసీ బస్సుల్ని, మహిళల్ని మొత్తానికి బంద్ చేయమనండి. ఆర్టీసీ బస్సుల్లో ఉండే మహిళలది టికెట్లు అనేది బంద్ చేసి ఓన్లీ టికెట్లు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోమను. మొత్తానికి బంద్ చేసినాక ఒక లెటర్ రాపించుకున్నాకనే మహిళల మీద మీరు తిట్టితే మళ్ళా మహిళలు ఊరుకోరు, మీ డిపోకే వస్తారు, మీ డిపోని తీసేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలాంటి డిపోలు రావద్దని కోరుకుంటున్నారు. మంచి డిపోలు మంచిగా ఉండాలి. ఒక్క డిపో తప్పు చేస్తే, ఆ డిపోలో ఉండే ఒక్క ఆయన తప్పు చేస్తే అందరికీ ఇది చుట్టుకుంటుంది. ఆ డిపోలో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కళ్ళు తప్పు చేస్తే ఒక్క డిపోకి అందులో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పులే అవుతున్నాయి. ఇలాంటి తప్పులు ప్రతి ఒక్క డిపోకి రావద్దని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క డిపో వాళ్ళకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇమ్మీడియట్లుగా పట్టించుకొని ఆయన మీద ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మహిళలకు కానీ, ప్రజలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, ప్రతి ఒక్క వారికి మనస్ఫూర్తిగా న్యాయం జరగాలని కోరుకుంటూ, ప్రతి ఒక్క మహిళలకి మంచి మర్యాద అనేది తీసుకురావాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.